श्रीमन्महागणाधिपतये नमः। जय श्रीराम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। जय श्रीराम। రామభక్తులందరికీ ఒక శుభదినం. మనం అతి త్వరలో జరగబోయే శ్రీరామ జన్మభూమి యొక్క మందిర విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇందులో భాగంగా జనవరి 16 నుంచి జరగబోయే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన వివరాలు ఎలా జరగబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం. జనవరి 15వ తారీఖు నాడు మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క వేడుకలు ప్రారంభమవుతాయి. జనవరి 16న శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ఆచారాలు మొదలవుతాయి. జనవరి 17న విగ్రహాల ఊరేగింపుతో పాటు సరయూ నది నుంచి నీటిని కలశాలతో తీసుకెళ్తారు. జనవరి 18న మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, విఘ్నహర్త గణేశ పూజ, మార్తిక పూజ వంటి ఆచారాలతో పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది. జనవరి 19న రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది. జనవరి 20వ తారీఖున వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని కలిగి ఉన్న 81 కలశాలతో రామమందిరం గర్భగుడిని పవిత్రం చేస్తారు. వాస్తు శాంతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. జనవరి 21న యజ్ఞం సందర్భంగా ప్రత్యేక పూజలు, హవనాలు మధ్య శ్రీరామచంద్రునికి 125 కలశాలతో దివ్య స్నానము. జనవరి 22న ప్రధాన ఘట్టమైన ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ఠ ముహూర్తము జనవరి 22న మధ్యాహ్నం 12:29 నుంచి 12:32 మధ్యలో అభిజిత్ లగ్నంలో ఈ యొక్క ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క లగ్నం ప్రకారం మేష లగ్నంలో గురువు సంచారము, భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారము, అంటే దీన్ని పారిజాత మహాయోగం అని అంటారు. అంటే లగ్నాధిపతి భాగ్యంలోను, భాగ్యాధిపతి లగ్నంలో సంచరించే కాలాన్ని పుష్కర కాలంగా, పారిజాత మహాయోగంలో పుష్కర కాలమైన అభిజిత్ లగ్నంలో 12:29 నుంచి 32 మధ్యలో 4 నిమిషాలు ఉండే ఈ యొక్క పుష్కర కాలంలో అత్యద్భుతమైన ముహూర్త నిర్ణయము మనకు పండితులు నిర్ణయించడం జరిగింది. కాబట్టి అటువంటి మహాపుణ్య సమయాన ప్రతి ఒక్కరూ కూడా ఆ రాములు వారి దర్శనాన్ని ఆ రోజే దర్శించుకోవడానికి కుదరదు. కాబట్టి ప్రపంచమంతా దర్శించాలంటే కుదరదు. కాబట్టి మీ శక్తి మేరకు ఆ 4 నిమిషాల సమయంలో మీ జీవితంలో ఎప్పుడైనా సరే రామనామం జపించినా జపించకపోయినా ఆ క్షణంలో జపించే వేల కోట్ల మంది ఏకకాలంలో రామనామాన్ని జపించడం వల్ల ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులు సంపూర్ణంగా అందరికీ లభిస్తాయనేది శాస్త్ర విదితం. కాబట్టి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నినాదాలతో మనసులో ఆ 4 నిమిషాల పుష్కర కాలాన్ని భక్తి శ్రద్ధలతో, పారవశ్యంతో ఆ భగవంతునికి అంకితం చేస్తూ గనక ఎవరైతే స్మరణ చేస్తారో వారి జీవితం చరితార్థమే. కలియుగంలో మనం జన్మించినప్పటికీ త్రేతాయుగం నాటి శ్రీరామచంద్ర ప్రభువుల వారి కళ్యాణ మహోత్సవం కానీ అప్పటి నుంచి మనం ఇప్పటికి కూడా స్వామివారిని తలుచుకుంటూ ఉంటున్నామంటే ఆ భగవంతుడు మనకు సర్వదా తోడై నీడై కాపాడడానికి మాత్రమే తెలియజేయడం జరిగింది. అటువంటి ఆ సర్వేశ్వరుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవ. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం. రామనామాన్ని జపించినంతనే సర్వులకు రక్షణ కలుగుతుంది అనేది మనకు శాస్త్ర విదితమే. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ పనిని ప్రారంభించినా కూడా శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అని శ్రీరామజయమని లిఖించిన తదుపరి మాత్రమే వారి యొక్క జీవనాన్ని స్టార్ట్ చేయడము, జీవితానికి సంబంధించిన విషయాలను ఆరంభించడం అనేది మనకు విదితమే. కాబట్టి అటువంటి శక్తివంతమైన తారక మంత్రాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నినాదాలతో స్వామివారిని వేడుకొందాం. ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు సంపూర్ణంగా కుటుంబ సమేతంగా అందరం పొందుదాం. జై బోలో రామభక్త హనుమాన్ కి